లింగాల టీవీకి స్వాగతం. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ప్రస్తుతానికి ట్రెండ్ అనేది ఇది. ఈ పుష్కరాలు అనేవి మనకి ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరగాలి, ఏంటి ఇప్పటికీ కూడా చాలా వీడియోలు పెట్టాను. అయినా సరే ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు అసలు ఎక్కడ ఏంటి అనేది. ఇప్పటికి ఏంటంటే ఈ సరస్వతి పుష్కరాలు అనేవి మానా గ్రామంలో సరస్వతి నది పుట్టిందని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. అది కరెక్టే. ఆ మానా గ్రామంలో ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. అదేవిధంగా ఈ సరస్వతి పుష్కరాలు అనేవి మనకి మే 14 అదే మే 14 రాత్రి అంటే మే 15 నుంచి మే 26 వరకు జరుగుతాయండి. ఈ పుష్కరాలకి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఈ మనా గ్రామంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉత్తరాఖండ్లోని 15 రోజుల వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 15 రోజులు వ్యవధి పెట్టుకోవాలన్నమాట. ఈ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ వ్యవధిలోనే ఉత్తరాఖండ్లో మనం ఈ 4 చార్ధామ్ ఉంది కదా, గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రి చాలామంది పెట్టుకుంటారు. అదేవిధంగా కొంతమంది దోధామ్ అనేది పెట్టుకుంటారు అన్నమాట. అంటే దోధామ్ అంటే మనకి కేదార్ ఒకటి, బద్రి ఒకటి అండి. అలాగే గంగోత్రి, యమునోత్రి వాటితో ఇప్పుడు మనకు సంబంధం లేదు. కంపల్సరీ బద్రీనాథ్ వెళ్తేనే మనం అది దాటితేనే మనా గ్రామం అనేది వస్తుందన్నమాట. ఈ మానా గ్రామం అనేది బద్రీ నుంచి 3 కిలోమీటర్లు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మానా గ్రామం చాలామంది అనుకుంటున్నారు, ఇప్పటికీ కూడా చాలామంది అదే నమ్ముతున్నారు. అయితే ఈ మానా గ్రామంకి అసలు ఆ నది ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేసి చూపిద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి క్లియర్గా. ఈ మనా గ్రామం నుండి మనం మనా పాస్ రోడ్ అని చెప్పేసి ఒక 50-55 కిలోమీటర్ల దూరం వరకు ఈ రోడ్డు ఉందండి. సుమారుగా 60 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు. అక్కడి నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనకి సరస్వతి పర్వతాలు అనేవి ఉన్నాయండి. ఈ సరస్వతి పర్వతాలు అనేవి మనకి ఇక్కడ పిక్చర్స్లో మీకు చూపిస్తాను. ఈ చైనాకి, ఇండియాకి బార్డర్ అన్నమాట. అంటే అవతల వైపు ఉన్నది, యువతల వైపు ఉందన్నమాట. అంటే సరస్వతి రివర్ అనేది ఇండియాలోనే కాకుండా చైనాలోకి కూడా ప్రవాహం అనేది ఉందన్నమాట. అయితే ఈ సరస్వతి నది అనేది అక్కడి నుండి మొదలై మనకి కామెట్ అనే ఒక పర్వతం ఉంది. అదేవిధంగా మనా పర్వతం అనేది ఉంది. అది కూడా పిక్చర్స్లో మీకు చూపిస్తాను. ఇక్కడ రకరకాలుగా ఒక 7-8 పర్వతాలు కనపడుతున్నాయి. వాటి తాలూకా వివరాలు కూడా ఉన్నాయి, హైట్లు, ఎత్తులు అన్నీ కూడా. అయితే మనకి సరస్వతి నది అనేది ఈ సరస్వతి పర్వతం నుంచి మనకి మొదలవుతుందన్నమాట. అక్కడ నుండి మొదలై చమ్రో పర్వత్, ముకుత్ పర్వత్, కామెట్ పర్వత్, అబిగామిన్, మనా పీక్ అదే మనా పర్వతం, దియోబాన్, నందాగుంతి, హాతీ పర్వత్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ పర్వతాల గుండా కాకుండా మనకి ఈ సరస్వతి నది అనేది ఈ కామెట్ మీద నుంచి వస్తూ ఈ మనా పీక్ నుంచి మనకి మొదలై ఈ మనా పీక్ నుంచి మనా గ్రామం వరకు ఒక చిన్న పాయలా వస్తుందండి. ఆ పాయ దగ్గర మనకి మనా గ్రామంలోని సరస్వతి నది అనేది మొట్టమొదటిగా కనపడుతుంది అన్నమాట అందరికీ కూడా. కానీ ఇది అవతల వైపు మనం వెళ్తే కనపడుతుంది, కానీ అది వెళ్ళటం చాలా కష్టం అన్నమాట. కానీ ఒరిజినల్ ఇది. ఈ సరస్వతి పర్వతం దగ్గర నుంచే మనకి ఈ సరస్వతి నది పుట్టి మనకి ఈ కామెట్ ద్వారా, మనా పర్వతం ద్వారా మనకి మనా గ్రామంలోకి వస్తుందన్నమాట. ఇది ఎలా అనేది ఒక్కొక్క పిక్చర్ ద్వారా మనకి చూపించుకుంటూ వస్తాను. ఇది ఈ పర్వతాలన్నీ చూడండి, ఇవి నంద పర్వతం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ పర్వతాలన్నిటి మించి మనకు దాటుకుంటూ మనకి ఈ మనా గ్రామానికి ఈ సరస్వతి నది అనేది చేరుకుంటుందన్నమాట. ఈ పిక్చర్లో చూడండి, మనకి ఒక బ్లూ కలర్ తోటి ఒక వే అనేది ఒకటి ఉంది కదా, ఇది మనా గ్రామం అన్నమాట. అది ఎండింగ్ వరకు. ఆ పక్కనే మనకి కుడి చేతి వైపు సరస్వతి పర్వతాన్ని కనబడుతుంది చూడండి. అవన్నీ కూడా హిమాలయాలే, ఆ తెల్లగా ఉన్నదంతా కూడా. ఆ సరస్వతి పర్వతం కిందకి మనకి కామెట్, ఈ కామెట్ పర్వతం అనేది గ్రీన్ సింబల్లో పక్కనే చిన్న రౌండ్గా ఉండి గ్రీన్ సింబల్లో ఉన్నాయి కామెట్. దాని కిందనే మనకి మనా అనేది ఉన్నది చూడండి. అంటే ఈ సరస్వతి నది అనేది ఈ గీత అంటే మనకి చైనా బార్డర్, చైనాకి ఇండియాకి బార్డర్ అన్నమాట అది. అలాగే కామెట్ అనేది ఇండియాలోకి ఉంది. అది ఆ కామెట్ మీద చూస్తూ మనా గ్రామంలోకి వస్తుందన్నమాట. ఈ పిక్చర్లో ఇది మీకు క్లియర్గా కనపడుతుంది. అవి కాక ఎడం చేతి వైపు రకరకాల పర్వతాలు కనపడుతున్నాయి. శ్రీ కైలాస్, పిల్పాని, సటేపోం, ఇలా రకరకాలు మనకి కనపడుతున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వెళ్దాం మనం. చూడండి, ఈ పిక్చర్లో మనకి సరస్వతి పర్వతం నుంచి వచ్చిన రివర్ అనేది ఏ విధంగా వస్తుందనేది చూడండి. ఇది పర్వతాల మధ్యలో నుంచే మనకి వస్తుందన్నమాట. ఇది ఇలా వస్తూ మనకి మనా గ్రామం దగ్గర చేరుకుంటుందండి.
తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఈ మనా పాస్ రోడ్ అనేది సరస్వతి పర్వత దగ్గరలోనే, అంటే అది మనకి దగ్గర కనపడుతుంది. అక్కడ నుంచి అక్కడికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట అది. ఈ పిక్చర్లో చూడండి, క్లియర్గా కనపడుతుంది మనకి. తర్వాత ఈ పిక్చర్లో చూడండి, మనా పాస్ రోడ్ అనేది పక్కనే ఒక బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి దేవతలు. అంటే దేవతలు స్నానం చేసే ఒక నది లాంటిది, కొలం లాంటిది, సరస్సు లాంటిది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దేవ సరస్సు అని కూడా, దేవ సరోవర్ అని కూడా అంటున్నారు అన్నమాట దీన్ని. ఆయన ఉత్తరాఖండ్ అనగానే మనకి దేవతలు తిరిగే నడయాడే ప్లేస్ అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూనే ఉంటారు. అయినా హిమాలయాల్లో ఎక్కువగా సంచరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ పిక్చర్లో మీకు అవన్నీ కనపడుతుందండి. అదేవిధంగా సరస్వతి పర్వత్ 1, 2 కూడా కనపడుతున్నాయి మనకి. 1 అనేది బార్డర్లో ఉంది, 2 అనేది మన ఇండియాలోనే ఉంది. ఇక్కడ చూడండి, మనా పాస్ రోడ్ అనేది మనకి ఎండింగ్ అన్నమాట. ఇండియాలోని లాస్ట్ రోడ్, అంటే ఉత్తరాఖండ్ వైపు. ఇక్కడ చూడండి, అలకానంద రివర్ ట్రిబ్యూనరీ, ఈ సరస్వతి నదిని దానికి ఉపనదిగా చెప్తున్నారండి, అలకానందకి. ఇది ఈ పిక్చర్లో మీకు కనపడుతుంది. అందుకని ఒక్కొక్క పిక్చర్లో మీకు తీసుకొచ్చనమాట. ఇది మనా రోడ్డుకు ఆనుకొనే ఈ రివర్ అంతా ఉందన్నమాట. అలకానంద రివర్ ట్రిబ్యూనరీ అని ఒకటి, ఈ పక్కనే సరస్వతి రివర్ చూడండి. ఈ మ్యాప్లోనే, గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చింది ఇదంతా కూడా. సరస్వతి రివర్ అనేది మనకి ఇక్కడ కనపడుతుందండి. ఈ పిక్చర్లో చూడండి, భీమ్ పూల్ మనా, భీముని యొక్క చిన్న కొలం లాంటిది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా సరస్వతి రివరే. మనం అక్కడ దిగి స్నానం చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక రోడ్డు కూడా కనపడుతుంది మనకు అక్కడ. అదేవిధంగా కుడి చేతి వైపు చూడండి, ద కేవ్ ఆఫ్ వేదవ్యాస, వ్యాసుని గుహ అక్కడే ఉందన్నమాట. అది కూడా మనం చూడవచ్చు. ఈ పిక్చర్ తర్వాత మనకి వ్యాసుని గుహ మనకు కనపడుతుంది చూడండి. ఇది వ్యాస గుహ, దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. తర్వాత అలకానంద రివర్ ట్రిబ్యూనరీ అని కనపడుతుంది, సరస్వతి రివర్ కనపడుతుంది లెఫ్ట్లోని. రైట్ సైడ్ చూడండి, శ్రీ గణేష్ గుహ. ఇందాకలా మనకి వ్యాస్ గుహ చూసాం కదా, ఇప్పుడు గణేష్ గుహ. ఇది నెక్స్ట్ పిక్చర్లో చూడండి, ఇక్కడ కనపడుతుంది శ్రీ గణేష్ గుఫ. అక్కడే మహాభారత లిఖి గవీతి, అక్కడ మహాభారతాన్ని ఆ ప్రదేశంలోనే రాసినట్టుగా ఈ పిక్చర్ ద్వారా మనకి తెలుస్తుందండి. మహాభారతాన్ని రాయటం కూడా అక్కడే జరిగిందన్నమాట. వ్యాసుడు తర్వాత విఘ్నేశ్వరుడు. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, సరస్వతి రివర్ రైట్ సైడ్ కనపడుతుంది, అలకానంద రివర్ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఈ రెండు వచ్చి కేశవ ప్రయాగ్ దగ్గర మనకి కలుస్తుంది అన్నమాట. అంటే కన్ఫ్లుయెన్స్, సంగమం అనేది అక్కడ జరుగుతుందండి. అక్కడ కూడా పక్కనే చిన్నది మనకి గ్రీన్ కలర్లోని బ్లూ కలర్లో చిన్న రోడ్లా కనపడుతుంది. అంటే రోడ్డు పక్కనే అది సుమారుగా. దిగి స్నానం చేయగలిగితే చేయవచ్చు, ఆ చలిలో మరి చేయగలరా లేదో మరి తెలియదు, చేస్తే చేసుకోవచ్చు అక్కడ సంగమం దగ్గర. ఈ సంగమం తాలూకా పిక్చర్స్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. దిగటానికి కూడా కొంచెం కష్టంగా భయంగా ఉంటుంది. ఇది మనకి ఈ మనా దగ్గర గుడి అది ఉంది కదా, సరస్వతీదేవి గుడి ఉంది అక్కడనమాట. అక్కడ మీకు కనపడే చిన్న ప్రవాహం ఇదంతా కూడా అంతర్వాహినిలాగే వస్తుందండి. అక్కడ పుట్టిన దగ్గర నుంచి కూడా అలాగే చిన్న పాయల్లాగా అంతర్వాహినిలాగా వస్తూ ఇక్కడ మనకు కనపడుతుందండి. ఎందుకంటే మిగతా ప్రదేశాల్లో మనం వెళ్ళలేం కాబట్టి. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇండియన్ విలేజ్ బోర్డు, బార్డర్ రోడ్స్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టిన బోర్డు మాట ఇది. అంటే మనా రోడ్డు ఇక్కడతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. లాస్ట్ ఇండియన్ విలేజ్, ఇండియాలో చివరి గ్రామం అన్నమాట ఇది. చూడండి ఆ పర్వతాలు, సరస్వతి పర్వతాలు, ఇంకా అన్నీ కూడా అవే సరస్వతి సంబంధించిన పర్వతాలు అన్నమాట ఇవన్నీ కూడా. అదే కామెట్ పర్వతం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ మన గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి సరస్వతి రివర్ కనపడుతుంది కాబట్టి అక్కడే మనం సరస్వతి నది పుట్టినట్లుగా, అంటే మన గ్రామంలోనే, అంటే ముందుకు వెళ్ళిపోయినా ఇంకా 90 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఆ పర్వతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచే పుట్టినట్టుగా నాకైతే అదే నమ్మకం. సరస్వతి పర్వతాల నుంచి వస్తున్న వాటర్ అన్నమాట అది. కాబట్టి సరస్వతి రివర్ అనేది మన గ్రామంలో పక్కాగా ఉన్నట్టు. మిగతా అన్ని దిక్కులా కూడా అంతర్వాహినిగా మీకు సరస్వతి నది అనేది మిగతా నదులతో కలుస్తుందండి. ఈ త్రివేణి సంగమాలన్నీ కూడా ఎక్కడెక్కడ, ప్రయాగ దగ్గర ఒక దగ్గర, సోమనాథ్ దగ్గర,
కాళేశ్వరం దగ్గర ఇలా 3-4 దిక్కలు మనకి కలుస్తుందన్నమాట. ఈ వీడియోస్ కూడా మీకు ఆల్రెడీ చేసి పెట్టాను. అది చూసిన వాళ్ళు చూడవచ్చు. అదేవిధంగా నా డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను అవి. ఆ తర్వాత ఈ మనా గ్రామం దగ్గర నుంచి ఏ విధంగా ఇంకా ముందుకొస్తే ఏమేం కనపడతాయి. బద్రీనాథ్ అందరికీ తెలిసిందే ఆ టెంపుల్. అక్కడే మీకు బ్రహ్మకపాలం అనేది ఉంది. ఇంకా మిగతా చిన్న చిన్నవన్నీ కూడా అక్కడ చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి జోషిమఠ్ ఉంటుంది. ఆ జోషిమఠ్లోని నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట అక్కడ. అది 108 దివ్యదేశాలకు సంబంధించింది. అదేవిధంగా బద్రీనాథ్ కూడా 108 దివ్యదేశాలకు సంబంధించింది. మరియు అష్టభు విష్ణుమూర్తి ఆలయాల్లోని బద్రీనాథ్ అనేది ఒకటండి. ఆ తర్వాత ఈ ప్రయాగలు మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ 5 వీడియోలు పెట్టాను. ఒక్కొక్క ప్రయాగ కోసం వేరువేరుగా 5 ప్రయాగులు మనం అక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా కుడి చేతి వైపు మనం అల్మోరాలోకి వచ్చామంటే నందాదేవి టెంపుల్ ఒకటి ఉంటుంది. అలా ఇంకా కొంచెం ముందుకెళ్తే సోన్ ప్రయాగ ఒకటి ఉంటుంది కదా, అక్కడే రుద్రప్రయాగ దగ్గర సోన్ ప్రయాగ, అక్కడే మనకి కేదార్నాథ్ అండి. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ ప్రయాగలు చూసుకుంటూ సప్తబద్రీలు చూసుకుంటూ చాలా ఉన్నాయి చూడాలనుకుంటే. దారిదేవి ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్తరాఖండ్లోనే మనకు ఉన్నాయన్నమాట. చివరికి ఈ దేవప్రయాగ దగ్గర ఈ భగీరథి అల్కానంద రెండు కలిసి గంగానదిగా మొదలవుతుంది. అక్కడే విష్ణుమూర్తి ఆలయం కూడా ఉందండి. 108 విదేశాలకు సంబంధించిన ఒక ఆలయం కూడా. అక్కడ నుండి మనకి రిషికేష్, ఆ తర్వాత హరిద్వార్, ఇవన్నీ చూసుకుంటూ మీరు చక్కగా మీ యాత్ర అంతా, తీర్థయాత్ర అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి ఆలయాలు ఉన్నాయి, మంచి మంచి సంగమాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి సౌందర్యాలు కూడా మనకి చెప్పలేమన్నమాట. అలవికానంత అంటారన్నమాట. అలా రకరకాలుగా అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మనా గ్రామాన్ని దర్శించే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దర్శించుకొని ఈ సరస్వతి నది పుష్కరాలు సక్రమంగా చేసుకొని సుఖంగా ఇంటికి రావచ్చు అన్నమాట. అదేవిధంగా మీకు ఈ మంచి అనేది కానీ, పుణ్యం అనేది కానీ, జ్ఞానం అనేది కానీ ఇవన్నీ కూడా ఈ నదిలో స్నానం చేసిన తర్వాత కనపడతాయి. కాబట్టి ఈ పుష్కరాలు అనేవి సద్వినియోగం చేసుకోండి. జై హింద్.